నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. జిల్లాలోని చాగుగుట్ల, గుమ్మిళ్లదిబ్బలో పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి భూపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపిన పశుసంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో 3 రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాప్స్ 3 నెలల పాటు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్ ఎం హరినారాయణ్. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాప్ యజమానులతో చైతన్యం తేవాలని, ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని కలెక్టర్ సూచించారు. వ్యాధిని గుర్తించడంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో చికెన్ ప్రియులు నిరాశకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. జిల్లాలోని చాగుట్ల, గుమ్మిళ్లదిబ్బలో పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపిన పశుసంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. ఇక దాంతో అధికారులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. మురళి. థ్యాంక్ యూ పద్మ. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ కలకలం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం, చాటగొట్ల, అదేవిధంగా కోవూరు సమీపంలోని గుమ్మలదిగ్గ ప్రాంతాల్లో ఒక్కసారిగా కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందడంతో జిల్లాలో ఆందోళనకర వాతావరణం అయితే కొనసాగుతుంది. గడిచినటువంటి కొద్ది రోజుల క్రితం ఆయా ప్రాంతాల్లో వందలాదిగా కోళ్లంతా ఒక్కసారిగా మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైనటువంటి స్థానికులు జిల్లాలోని పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వీళ్ళంతా కూడా ఆయా ప్రాంతాలకు చేరుకొని కోళ్లను పరిశీలించి కోళ్లకు సంబంధించినటువంటి శాంపిల్స్ను భోపాల్లోని కేంద్రానికి పంపించడంతో ఆ భోపాల్లోని కేంద్రంలో కూడా దీన్ని పరిశోధనలు చేసిన తర్వాత బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దాంతో ఒక్కసారిగా జిల్లాలో అయితే ఆందోళనకర వాతావరణం కొనసాగింది. అత్యవసర సమావేశాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అధికారులంతా కూడా ఏదైతే చాటకొట్ల, అదేవిధంగా గుమ్మలదిబ్బ ప్రాంతాలకి సరౌండింగ్స్లో దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో 3 నెలల పాటు చికెన్ దుకాణాలను మూసివేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అత్యంత సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే చికెన్ దుకాణాలన్నింటినీ కూడా 3 రోజుల వరకు మూసివేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇది కొనసాగనుంది. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి హెల్త్ అధికారి డాక్టర్ వెంకటరమణ, అదేవిధంగా వెటర్నరీ డాక్టర్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, చెప్పండి, ఏంటి ప్రధానంగా ఇవాళ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది? ఎలాంటి చర్యలు చేపట్టారు? ఏ విధంగా ఉంది? నమస్కారం అండి. మన గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మనకి ఇప్పుడు కోవూరులో రిపోర్ట్ అయిన కేసెస్, కోవూరు, పొదలకూరు రిపోర్ట్ అయిన కేసెస్ బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు పరిధిలో ఉండేటటువంటి ఈ చికెన్ షాప్స్ అన్నిటి కూడా 3 డేస్ క్లోజ్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అన్నీ కూడా 2-3 డేస్ నుంచి కూడా అందరూ మన కార్పొరేషన్ సిబ్బందికి సపోర్ట్ చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో ఉండే నెల్లూరు నగరంలో ఉండే చికెన్ షాప్స్ అన్నీ కూడా వాలంటీర్గా వాళ్ళకి మెసేజ్ కమ్యూనికేట్ చేస్తానే వాళ్ళు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడన్నా మనకి ఈ హోటల్ సంబంధించి కానీ లేదా ఈ పుష్ కార్ట్ సంబంధించి ఇలా రోడ్ల మీద పెట్టే వాళ్ళందరూ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము త్రూ మన శానిటేషన్ స్టాఫ్ ద్వారా. ఎక్కడ కూడా ఈ చికెన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించి ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయండి. అప్పటి వరకు కూడా మీరు సహకరించండి. ఇది ఏంటంటే బేసిక్గా అది జీనోటిక్ డిసీజ్, అంటే మ్యాన్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, ఏరోబాన్ డిసీజ్ కాబట్టి. సో దానికి సంబంధించి అయితే నగర ప్రజలందరూ కూడా మనం మీ మీడియా ద్వారా తెలియజేసాం. ఇది ఫర్దర్గా మనకు వచ్చే డైరెక్షన్స్ బేస్ చేసి అప్పటి వరకు కూడా ఎవరు దీన్ని యూజ్ చేయొద్దని చెప్పడం జరిగింది. అలానే చికెన్ షాప్స్ కూడా అన్నీ కూడా క్లోజ్ చేసి కంట్రోల్లోనే ఉందండి. అంటే చికెన్ షాప్స్ వరకే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఇదే సందర్భంలో మటన్ దుకాణాలు కావచ్చు, చేపలు, రొయ్యల దుకాణాల వద్ద మాంసాహార ప్రియులు భారీ ఎత్తున క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ప్రభావం వ్యాపించే అవకాశం ఉందంటారు? అదైతే నిజమండి. ఈ చికెన్ సప్లై అనేది కంప్లీట్గా నెల్లూరు నగరంలో ఆగిపోవడం వల్ల ఈ మటన్ కానీ ఫిష్ సంబంధించిన ప్రోడక్ట్స్, ప్రాన్స్ అనేది బాగా డిమాండ్ అయితే పెరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళందరితో కూడా మన నగర కమిషనర్ గారు మాట్లాడి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి రేట్స్ డ్యూవేషన్ లేకుండా తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చర్యలు అయితే తీసుకుంటున్నారు.
మనతో పాటు వెటర్నరీ డాక్టర్ కూడా ఉన్నారు. అసలు ఈ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, అటు ప్రజలకి అంటే మానవుళ్ళకి ఎలాంటి హానికరమైన పరిస్థితులు ఉన్నాయా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ దాదాపు వందలాది కొద్ది కోళ్ళన్నీ మృతి చెందాయి, బర్డ్ ఫ్లూ వ్యాధిగా నిర్ధారించారు. ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఇది మెయిన్గా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 వైరస్ వల్ల వస్తుంది. ఇది పొటెన్షియల్ ఉన్నటువంటి వైరస్. ఇది మామూలుగా మైగ్రేటెడ్ సీజన్లోనే బర్డ్స్ నుంచి వస్తాయి. ఎక్కువగా డిసెంబరు ఈ టైంలో, జనవరి టైంలో మైగ్రేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి పులికాట్ సరస్సు ఈ ఒక్క బర్డ్స్ వలన ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇది వస్తుంది. వీటిలో ఎక్కువగా జూనోటిక్ డిసీజ్ అయినా కానీ ఎక్కువ బర్డ్స్లోనే విపరీతంగా మోర్టాలిటీ ఉంటుంది. సడన్గా అంటే బ్లడీ డయేరియా, ఎక్కువ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, కన్వల్షన్స్, ఇమీడియట్గా చనిపోతాయి. ఇక బర్డ్ టు బర్డ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మన ఇండియాలో వచ్చేసరికి ఒక్కటి మాత్రమే ఐడెంటిఫై అయింది జూనోటిక్ డిసీజ్గా హ్యూమన్కి. అది కూడా రికవర్ కావడం జరిగింది. 70s to 90s ఇటలీలో టైం పీరియడ్లో దాదాపుగా 1 lakh పీపుల్ వరకు చనిపోవడం జరిగింది. ఎక్కువగా థాయిలాండ్, మలేషియా వీటిల్లో ఉన్న అటాక్ అయినప్పుడు 40 to 50% మోర్టాలిటీ రేట్ ఉంది హ్యూమన్స్లో. ఇటువల్ల ఎక్కువ ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి వల్ల హ్యూమన్స్ అనేది చనిపోవడం జరుగుతుంది. అంటే లక్షణాలు ఏ విధంగా ఉండొచ్చు అంటే కోళ్ళకి ఇవాళ ఇటు పొదలకూరు కావచ్చు, కోవూరు కావచ్చు, అక్కడ దాదాపు వందల సంఖ్యలో కోళ్ళు మృతి చెందాయి. నెల్లూరు నగరం కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఒక్కసారిగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి కోళ్ళకి? కోళ్ళకి వచ్చేసరికి రెస్పిరేటరీ డిసీజెసే వస్తాయి. వాటికి ఏంటంటే బ్లడీ డయేరియా వస్తుంది ఫస్ట్. రెస్పిరేటరీ లంగ్స్కి మనం ఇప్పుడు ట్రేకియా కానీ పోస్ట్ మార్టం చేస్తే ట్రేకియాలో హిమరేజిక్ లీజన్స్ వస్తాయి. తర్వాత ఇమ్మీడియట్గా కన్వల్షన్స్ అంటే అలా కొట్టుకొని ఇమ్మీడియట్గా చనిపోతాయి. మనం చూస్తూ ఉండగానే ఒక 10 minutesలో బాగున్న బర్డ్ కూడా చనిపోవడం జరుగుతుంది. అంత ఫాస్ట్గా కూడా ఒకదాని ఒకటి స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే 1 kilo ఎక్కడైతే హాట్ స్పాట్ ఉందో అక్కడ 1 kilometer రేడియస్లో ఇమ్మీడియట్గా బర్డ్స్ అన్ని కూడా కల్లింగ్ చేయడం జరుగుతుంది. బర్డ్స్ అయితేనేమి, ఎగ్స్ అయితేనేమి. మిగతా అవతల ఒక 10 kilometers రేడియస్ వరకు కూడా ఈ చికెన్ షాప్స్ క్లోజ్ చేసేసి ఒక 3 days వరకు పెట్టేసి ఇది కంప్లీట్గా ఈ 1 kilometer హాట్ స్పాట్ ఏరియాని శానిటైజ్ చేసిన తర్వాత మిగతాది మనం చేసుకోవచ్చు. అంటే ఇటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ఉండే ప్రజలకి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? నార్మల్గా ఇప్పుడు చికెన్ ఒకవేళ మనము 70 degrees దగ్గర కానీ ఒక 30 minutes బాయిల్ చేస్తే ఆ వైరస్ అనేది చనిపోతుంది. మనం చికెన్ అనేది తినొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి మనం ఏదైనా చికెన్ తీసుకునే పని అయితే ఒక 70 degrees దగ్గర ఒక 30 minutes బాయిల్ చేసేసి మనం తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు హ్యూమన్స్కి. మీరు చెప్పండి సార్, అంటే ఇవాళ కార్పొరేషన్ పరిధిలో అన్ని చికెన్ షాపులు కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడెక్కడన్నా ఇలాంటి పరిస్థితులను ఏమన్నా గమనించారా? అంటే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ నగరంలో ఏదైనా గుర్తించారా? దీనికి సంబంధించి మనకి స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి కూడా టీమ్స్ కోవూరు కానీ, పొదలకూరు, నెల్లూరు ఏరియాల్లో వాళ్ళు పరిశీలిస్తున్నారు. వాళ్ళ రిపోర్టు బేస్ చేసుకుని నాకు తెలిసి అది ఈవినింగ్ లోపల రావడం జరుగుతుంది. మనకి కేసెస్ అయితే ఎక్కడ మనకైతే నోటీస్కి రాలేదు ప్రజెంటు. వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని ఫర్దర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అదే మొత్తానికి తీసుకుంటే ఓవరాల్గా ఇటు నెల్లూరు జిల్లాలో అయితే బర్డ్ ఫ్లూ కలకలం అనేది జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. 4 రోజులుగా ఒక్కసారిగా చికెన్ షాపులు మూసివేయడం, అదేవిధంగా పొదలకూరులోని చాటగట్ల, దీంతోపాటు ఏదైతే కోవూరులోని గుమ్మలదిబ్బ ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం సృష్టించడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాలను పూర్తిగా కూడా శానిటైజ్ చేసినటువంటి స్థానిక పంచాయతీ అధికారులు, ఇదేవిధంగా జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ స్థానికులు అప్రమత్తంగా ఉండాలనే సూచనలు అయితే జారీ చేశారు. మరోవైపు బర్డ్ ఫ్లూకి సంబంధించి 3 రకాల వ్యాధులు ఉంటాయి, 3 రకాల వైరస్లు ఉంటాయి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ ఏదైతే ఉందో దీనివల్ల పెద్దగా మనుషులకైతే ప్రమాదం లేదు, కానీ ఇది సోకినటువంటి 10 నిమిషాల్లోనే ఈ బర్డ్స్ అంతా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కోళ్ళన్నీ కూడా ఈ కోళ్ళన్నింటినీ తీసుకెళ్లి పూర్తిగా కూడా గుంతలు తూసి అక్కడికక్కడ పుడిచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో శానిటైజ్ చేసినటువంటి అధికారులంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఆ చుట్టుపక్కల అంటే 1.5 kilometerల రేడియస్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో 30 రోజుల పాటు చికెన్కి సంబంధించినటువంటి దుకాణాలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. దీంతోపాటు నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతం ఇది కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ కార్పొరేషన్లో కూడా 3 రోజుల నుంచి చికెన్కి సంబంధించినటువంటి దుకాణాలు అయితే మూసివేశారు. దీని ఎఫెక్ట్ జిల్లాలోని వ్యాపారస్తులపైన పడింది, అదేవిధంగా ప్రజల్లో అయితే ఆందోళన కొనసాగుతుంది. మటను, అదేవిధంగా చేపలు, రొయ్యల దుకాణాల వద్ద అయితే ఒక్కసారిగా జనాలు భారీగా
వెళ్ళిపోవడంతో డిమాండ్ అయితే ఏర్పడింది. హోటల్స్లో సైతం మాంసాహార ప్రియులకు చికెన్ లేకపోవడంతో కొంత పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. మరోవైపు బర్డ్ ఫ్లూకి సంబంధించి నిర్ధారణ ఇవాళ, అంటే ఏదైతే మొన్న నిర్ధారణ అయిన తర్వాత ఇవాళ సాయంత్రం లోపల ఇటు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, సెంట్రల్కి సంబంధించినటువంటి నివేదికలు వచ్చిన తర్వాత చికెన్ షాప్స్ ఓపెన్ చేస్తామా లేదా అనేది కూడా పూర్తిగా వెల్లడిస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ మురళి.